అనంతపురం జిల్లా బెల్లుకుప్ప మండలం నర్సాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో 5 ఎకరాల్లో చీనీ తోట పూర్తిగా దగ్ధమైంది. 5 ఎకరాల్లో 1000కి పైగా చీనీ చెట్లు ఉన్నాయని రైతు వెంకటేష్ తెలిపారు. తన పొలంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన పంట పూర్తిగా నాశనమైందన్నారు. చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోయిందని, 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వెంకటేష్ తెలిపారు. ఈ కరెంటు వైర్లను కిందికి ఎలాడబడడం వల్ల ఆ గాలి వచ్చి రాపిడి జరిగి మొత్తం 5 ఎకరాల చీనీ తోట అంతా కాలిపోయింది. కానీ నేను మూడు నెలల నుంచి విద్యుత్ అధికారులకి చెప్తున్నాను, వాళ్ళు ఏం పట్టించుకోవట్లే. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ వస్తారులే చేస్తారులే అన్నారు. కానీ మళ్ళీ నేను కరెంట్ బిల్ కూడా పెండింగ్ పెట్టినా, ఇంటి కరెంట్ బిల్ కూడా పెండింగ్ పెట్టాను. మళ్ళీ ఈ ట్రిప్ కానీ 5 ఎకరాలు పంట చేతికొచ్చింది. కాయలు ఉన్నాయి, కాయలు కూడా రెడీగా ఉన్నాయి. దాదాపు అంత మొత్తం కాలిపోయింది. ఇప్పుడు విద్యుత్ అధికారులను అడిగినా కూడా నేనేం చేయాలంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో ఏమో అర్థం కావట్లేదు. కానీ నేనైతే 10 లక్షల రూపాయలు చెడిపోయినాను. దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకొని నాకేమో నష్టపరిహారం కట్టించాల్సిందిగా కోరుచున్నాను.